హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 2026లో బీటెక్ కంప్లీట్ చేసి చాలామంది స్టూడెంట్స్ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలా, ఏఐ ఫీల్డ్లోకి వెళ్ళాలా, లేక యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలా అని. యూట్యూబ్లో ఒకరు కోడింగ్ బెస్ట్ అంటారు, మరొకరు 3D యానిమేషన్ ఫ్యూచర్ అంటారు. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటి? ఫ్రెషర్స్కి జాబ్ ఎక్కడ ఎక్కువ, శాలరీ గ్రోత్ ఎక్కడ బాగుంటుంది, 5 years తర్వాత ఏ కెరియర్ బెటర్ పొజిషన్లో ఉంటుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. పార్ట్ 1, కోడింగ్ కెరియర్. కోడింగ్ కెరియర్ అంటే ఏంటి? ముందుగా కోడింగ్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. మీరు ప్రతిరోజు ఉపయోగించే యాప్స్ లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బ్యాంకింగ్ యాప్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ బిల్డ్ చేస్తారు. కోడింగ్ కెరియర్స్లో ప్రధానంగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటివి ఉంటాయి. కోడింగ్ కెరియర్ చూస్ చేయాలంటే మీరు జెన్యున్గా జీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఫ్రెషర్స్ మెయిన్గా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అంటే పైథాన్ ఆర్ జావా, ఎస్క్యూఎల్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, యాంగులర్ ఆర్ రియాక్ట్, గిట్ ఆర్ గిట్హబ్, ఏపీఐ కాన్సెప్ట్స్, డిఎస్ఏ బేసిక్స్. ఇవన్నీ నేర్చుకొని ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే ఫ్రెషర్స్కి జాబ్ అప్లై చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకే బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ఫీల్డ్ వైపు వస్తున్నారు. సెకండ్ వన్, 3D కెరియర్ అంటే ఏంటి? ఇప్పుడు బ్లెండర్ మరియు మాయా కెరియర్ గురించి చూద్దాం. మీరు మూవీస్లో చూసే యానిమేషన్స్, విఎఫ్ఎక్స్ సీన్స్, గేమ్ క్యారెక్టర్స్, ప్రోడక్ట్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ విజువల్స్, ఇవన్నీ 3D ఆర్టిస్టులు క్రియేట్ చేస్తారు. ఈ ఫీల్డ్లో మెయిన్గా యూజ్ చేసే టూల్స్ ఏంటి అంటే బ్లెండర్, ఆటోడెస్క్, మాయా, జెడ్ బ్రష్, సబ్స్టెన్స్ పెయింటర్, అన్రియల్ ఇంజిన్. 3D కెరియర్లో రోల్స్: 3D మోడలర్, యానిమేటర్, ఆర్టిస్ట్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, టెక్నికల్ ఆర్టిస్ట్. ఈ ఫీల్డ్ క్రియేటివిటీ ఇష్టపడే వారికి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది: సాఫ్ట్వేర్ ఫీల్డ్లో డిగ్రీకి వాల్యూ ఎక్కువ ఉంటాయి, 3D ఫీల్డ్లో పోర్ట్ఫోలియోకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మీ వర్క్ చూసి జాబ్ ఇస్తారు, సర్టిఫికేట్స్ చూసి కాదు. అందుకే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరం ఏది చూస్ చేసుకున్నా ఎట్ ద ఎండ్ వీ వాంటెడ్ ఈజ్ లైక్ శాలరీ. సో శాలరీ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరు తెలుసుకోవాలనుకునే విషయం ఏంటి అంటే శాలరీ. చాలామంది యూట్యూబ్లో అన్రియలిస్టిక్ శాలరీస్ చెప్తున్నారు, బట్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. కోడింగ్ ఫీల్డ్లో ఫ్రెషర్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, కెరియర్ గ్రోత్ కూడా జనరల్గా ఫాస్ట్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ప్యాకేజెస్ సిగ్నిఫికెంట్గా పెరుగుతాయి. 3D ఇండస్ట్రీలో స్టార్టింగ్ శాలరీస్ పోర్ట్ఫోలియో మీద ఆధారపడి ఉంటాయి. టాప్ స్టూడియోస్లో టాలెంటెడ్ ఆర్టిస్ట్ మంచి ప్యాకేజెస్ పొందుతారు, కానీ యావరేజ్ ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉండొచ్చు. అందుకే శాలరీ మరియు ఆపర్చునిటీస్ పరంగా కోడింగ్ ఫీల్డ్ ప్రస్తుతం అడ్వాంటేజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏఐ వల్ల ఏ కెరియర్ సేఫ్? ఇప్పుడు అందరికున్న బిగ్గెస్ట్ ఫియర్ ఏఐ. ఏఐ వస్తే కోడింగ్ జాబ్ పోతాయా, 3D జాబ్స్ పోతాయా? మేబీ ఆన్సర్ ఏంటి అంటే నైదర్. లైక్ ఏఐ రిపీటేటివ్ వర్క్ని రెడ్యూస్ చేస్తుంది, డెవలపర్ ఏఐ టూల్స్ని ఉపయోగించి ఫాస్ట్గా కోడ్ రాస్తారు. 3D ఆర్టిస్ట్ ఏఐ టూల్స్ ఉపయోగించి ఫాస్టర్గా అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో టూల్స్ మారుతాయి, కానీ స్కిల్ వాల్యూ తగ్గదు. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, బెస్ట్ కెరియర్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనాలిటీ. మీకు మ్యాథమెటిక్స్, లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టమైతే కోడింగ్ కెరియర్ చూస్ చేసుకోండి. మీకు డ్రాయింగ్, యానిమేషన్, విజువల్ క్రియేటివిటీ, గేమింగ్ అంటే ప్యాషన్ ఉంటే 3D కెరియర్ చూస్ చేయండి. మీకు రెండు ఇష్టమైతే పైథాన్ ప్లస్ బ్లెండర్, మాయా, ఆటోమేషన్ నేర్చుకోండి. దీనిని టెక్నికల్ ఆర్టిస్ట్ లేదా పైప్లైన్ డెవలపర్ అంటారు. ఇది కోడింగ్ మరియు 3D రెండింటి కాంబినేషన్. ఫ్యూచర్ డిమాండ్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒక బీటెక్ ఫ్రెషర్ నన్ను అడిగితే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ కావాలి, కెరియర్ గ్రోత్ బాగుండాలి, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలి అంటే నేను కోడింగ్ కెరియర్ రికమెండ్ చేస్తాను. కానీ మీ ప్యాషన్ యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్, విజువల్ క్రియేషన్ అయితే కేవలం శాలరీ కోసం కోడింగ్లోకి రావద్దు. మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే కెరియర్లో లాంగ్ టర్మ్ సక్సెస్ రావాలంటే స్కిల్ కంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ట్రెండ్ని చూసి కెరియర్ చూస్ చేయొద్దు, ఫ్రెండ్స్ చూస్ చేసిన కెరియర్ని కాపీ చేయొద్దు. మీ స్ట్రెంగ్స్, ఇంట్రెస్ట్, మార్కెట్ డిమాండ్స్ ఈ మూడు మ్యాచ్ అయ్యే కెరియర్ని చూస్ చేయండి.
అప్పుడు సక్సెస్ ఆటోమేటికల్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కెరియర్ కన్ఫ్యూజన్ ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ కెరియర్ గైడెన్స్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.